నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. త్రిశూర్ జిల్లాలోని కొడకరాలో బిల్డింగ్ కూలిన ఘటనలో 3 వలస కూలీలు చనిపోయారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. ప్రతికూల వాతావరణం కారణంగా జాలర్లెవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. మరో 2 రోజుల పాటు బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇడుక్కి, మలప్పురం, వయనాడు, కన్నూరు, కోజికోడ్, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. త్రిశూర్ జిల్లాలోని కొడకరాలో బిల్డింగ్ కూలిన ఘటనలో 3 వలస కూలీలు చనిపోయారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. ప్రతికూల వాతావరణం కారణంగా జాలర్లెవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. మరో 2 రోజుల పాటు బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇడుక్కి, మలప్పురం, వయనాడు, కన్నూరు, కోజికోడ్, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు.